అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు పూర్తవుతా ఉన్న సందర్భంలో ఈరోజు కూడా ప్రభుత్వం మీద పట్టు కూటమిలో ఉన్న అధికారంలో ఉన్న టీడీపీకి కానీ జనసేనకి కానీ బీజేపీకి కానీ వాళ్ళ యొక్క మంత్రులకు కానీ ప్రభుత్వంపై పట్టు రాలేదని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇటీవల ఎక్కడ చూసినా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న అధికారులు మాత్రం వైసీపీకి పనిచేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి సమక్షంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్లో ఈఓ జేఈఓ చైర్మన్ గొడవ పడతాం మనం గతంలో చూసాం. ఆ తర్వాత నిన్నగాక మొన్న ఏపీ ఫైబర్ నెట్ ఏది ఈ కేబుల్ టీవీ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ 150 రూపాయలకి ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి కేబుల్ టీవీ ఇవ్వాలి 150 రూపాయలకి, దాంతో ఇంటర్నెట్ కూడా ఇస్తున్నామని చెప్పి ఏపీ ఫైబర్ నెట్ అని ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ప్రతి ఊర్లోనూ కేబుల్ కనెక్షన్లు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటట్టు ఏర్పాటు చేశారు. ఆ 14-19 పీరియడ్లో 10 లక్షల కనెక్షన్లు చేశారు. దానికి కొన్ని కోట్ల రూపాయల నిధులు సమకూర్చారు ఆ కార్పొరేషన్కి. ఆ తర్వాత 14-19 వచ్చే తర్వాత 19-24 మధ్యకాలంలో కనెక్షన్లు మొత్తం 5 లక్షలకు వచ్చినాయి, తగ్గిపోయినాయి. దాని మీద సరిగ్గా పట్టించుకోకపోగా అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కదా, గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే దాంట్లో రూల్స్కి విరుద్ధంగా కొన్ని వందల మందిని అపాయింట్మెంట్ చేసి వాళ్ళందరినీ కూడా రాజకీయ నాయకుల దగ్గర పని చేయించుకుంటూ వాళ్ళకి జీతాలు ఇచ్చింది ఆ సంస్థ. అట్లా పనిచేసిన ఏపీ ఫైబర్ నెట్లో ఇటీవల జీవీ రెడ్డి గారని ఒక చార్టెడ్ అకౌంట్ కమ్ లాయర్, దానికి ఆ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఆయన వచ్చిన తర్వాత ఒకేసారి 410 మందికి వితౌట్ అపాయింట్మెంట్ లెటర్స్తో వీళ్ళంతా పనిచేస్తున్నారు, వీళ్ళు తొలగిస్తున్నామని చెప్పి ఆయన చైర్మన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే చైర్మన్ చెప్పి 3 నెలలు అవుతా ఉన్న ఎండి దినేష్ కుమార్ మీనా, ఆయన ఎండి గారు వాళ్ళందరికీ జీతాలు ఇచ్చుకుంటూనే ఉన్నాడు ఇప్పుడు దాకా. అదేంటని అడిగితే దానికి ఆన్సర్ లేదు, చైర్మన్కి రెస్పాన్స్ అవ్వట్లే ఎండి. పోతే మరీ ముఖ్యంగా ఆయన ఇటీవల 3 ఆపరేషన్స్ అధికారులు కూడా సస్పెండ్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు చైర్మన్ గారు. ఈ వివాదం కాదు గవర్నమెంట్లో ఉన్న పెద్దలకి తలనొప్పిగా మారింది. సదరు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇద్దరిని పిలిచి విడివిడిగా మాట్లాడడం జరిగింది. ఎవరిని? చైర్మన్ని, ఎండీని కూడా పిలిచి మాట్లాడే చైర్మన్ చెప్పాయని రిటర్న్గా ఆధారాలతో సహా ఆయన మినిస్టర్కి స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా ఎండీని కూడా స్టేట్మెంట్ ఇవ్వమని మంత్రి గారు ఆదేశించారు. అయితే ఈ సదరు విషయాలు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ కార్పొరేషన్లకి ఎగ్జిక్యూటివ్ అథారిటీని ఐఏఎస్ వేయటం వల్ల వాళ్ళు కొద్దిగా హెడ్ స్ట్రాంగ్గా బిహేవ్ చేయడంతో ఈ సంస్థలు ముందుకెళ్ళట్లా. కార్పొరేషన్లు అన్నిటికీ కూడా నాన్ ఐఏఎస్లు వేసుకుంటే కనుక బాగుంటుంది అనేది ఒక వర్షన్ ఉంది ప్రభుత్వంలో. అలా కాకుండా ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చైర్మన్ని కోఆర్డినేట్ చేసుకోవడం, అదేవిధంగా ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్లేదంటూ సహకరించట్లా. 9 నెలలైనా సరే ఈ రోజుకి ఆ సంస్థ ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంది, పురోగతి లేదు, కనెక్షన్లు పెరగల, వ్యాపారం పెరగల. దానికి గతం తాలూకా ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయి, జిఎస్టీ బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కట్టాలంటే కూటమి ప్రభుత్వానికి తడిపు మోపుడు అవుతుంది. ఇదంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ వలన వచ్చిన తప్పుల కింద చెప్పచ్చు. అయితే ఇప్పుడైనా చర్యలు తీసుకుందామని ఆ జీవీ రెడ్డి గారు ప్రయత్నం చేస్తామంటే ఈ అధికారులు ముందుకెళ్ళవట్లా. ఈ ఐఏఎస్ అధికారులతో ఇదే ఇబ్బంది, వాళ్ళు ముందుకు మానేవట్లా చైర్మన్స్ని. ఆ రకంగా ఈ ఏపీ ఫైబర్ నెట్ నష్టాల్లో ఉంది. మరి సంస్థను ఇంప్రూవ్ చేద్దామంటేనేమో చైర్మన్కి సహకరించట్లేదు. చైర్మన్ పనిచేస్తే ఎండీ పనిచేయడు. ఆ విధమైన పరిస్థితి అక్కడ ఇద్దరు కలిపి బజార్లు పడి పేపర్లో ఎక్కి ఇద్దరు కూడా రచ్చ అవుతుంది. అది మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే 3వ అంశం, ఒకటి తిరుపతి, 2వది ఏపీ ఫైబర్ నెట్, 3వది ధూళిపాళి నరేంద్ర గారు. పొన్నూరు నుంచి 6 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. గుంటూరు జిల్లాలో సీనియర్ లీడరు. 94 నుంచి 2019 వరకు ఓటమి ఎదురుని ఎమ్మెల్యేగా 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశాడు. పొన్నూరు డైరీకి చైర్మన్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు. అయితే క్యాస్ట్ ఈక్వేషన్ వలన
ఆయనకి ఎప్పుడు కూడా మంత్రి పదవి రాకపోయినా సరే పార్టీకి విధేయుడిగా, నాయకత్వానికి విధేయతతో మంచి సబ్జెక్ట్ ఉన్న వక్తగా ఆయన క్లిష్ట సమయంలో పార్టీని భుజాన్ని వేసుకుని మాట్లాడటంలో కానీ, ఎదురుదాడి చేయటంలో కానీ సిద్ధాస్తుడిగా చెప్పొచ్చు. అలాంటి వ్యక్తి కూడా పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి. ఆయన ఇటీవల ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిన అంబటి మురళీకృష్ణ, ఈ అంబటి రాంబాబు తమ్ముడు ఈయన వైసీపీలో. ఆయన వైసీపీ నుంచి పొన్నూరులో ఈ మురళీకృష్ణ పోటీ చేసి ఓడిపోయాడు. ఇది ధూళిపాళి నరేంద్ర మీద. ఆయన గుంటూరు టౌన్లో పర్మిషన్ లేకుండా, ఇది రైల్వే పొల్యూషన్ బోర్డు, రైల్వే బోర్డు ప్లస్ మళ్ళీ గుంటూరు జీవీఎంసీ పర్మిషన్ లేకుండా, సరిగ్గా అనుమతులు లేకుండా, సరైన అనుమతులు లేకుండా ఒక గ్రీన్ గేస్ అని ఒక అపార్ట్మెంట్ కట్టడం జరిగింది. ఈ గ్రీన్ గేస్లో గ్రీన్ అని తప్పితే గ్రేస్ లేదు, అన్ని అనుమతులు లేవు, అన్ని రిమార్కులే ఉన్నాయి. అలాంటి సంస్థ మీద ఆయన గవర్నమెంట్కి ఒక పిటిషన్ ఇచ్చాడు, ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దీని మీద చర్య తీసుకోండి అని. అయితే ఆయన పిటిషన్గానే ఉంది, కానీ లోపాయకారిగా అక్కడ కన్స్ట్రక్షన్ కొన్ని ఫ్లాట్లు కంప్లీట్ చేసి గృహప్రవేశాలు కూడా చేశారు. తీరా పేపర్లో వచ్చినాక చూస్తే ఆయన సదరు ఎమ్మెల్యే గారు ఆశ్చర్యపోయాడు. నేను సీనియర్ ఎమ్మెల్యేని, నా పరిస్థితి ఎలా ఉంటే ఇంక మిగిలిన పరిస్థితి ఎలా ఉందని ఆయన ముక్కు మీద వేలేసుకున్నాడు. అప్పుడు నేను కూడా కోర్టుకు వెళ్ళడం తప్పితే ఈ ప్రభుత్వం మీద ఆధారపడితే ఇది అవ్వదు, నేను కూడా కోర్టు బాట పడతానంటున్నాడు ధూళిపాళి నరేంద్ర గారు. ఈ సీనియర్ ఎమ్మెల్యే ప్లస్ అనుభవజ్ఞుడు, రాజకీయ దిట్ట ఆయన పరిస్థితి ఇలా ఉంటే ఇక జూనియర్ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది? ఫస్ట్ టైం ఎమ్మెల్యే వాళ్ళు 80 మంది ఉన్నారు. వాళ్ళకి అధికారులు ఎవరో మాట వింటారా? కూటమి ప్రభుత్వానికి గ్రిప్ వచ్చిందా? ప్రభుత్వం మీద గ్రిప్ ఉందా? ఊరినే కౌరులు చెప్తున్నారు తప్పితే ఎవరికి ఏ శాఖ మీద కూడా మంత్రులకు కానీ ఎమ్మెల్యేస్ కానీ అవగాహన లేదు, పట్టుకోవడం లేదు. నిజం చెప్పాలంటే అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. దీని మీద మరి చంద్రబాబు నాయుడు గారు మరి సీనియర్ లీడరు, ఆయన ఏం చర్యలు తీసుకుంటాడో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.